అవసరం ఆకలి అనేటివి మంచోళ్ళం కూడా దొంగ లెక్క మారుస్తాయి అంటారు కదా. అది ముమ్మాటికి నిజమన్న ముచ్చట మల్లో పారి ప్రూవ్ అయింది గా సూర్యాపేట జిల్లాల. గ్యాస్ సిలిండర్ అనేది ప్రెజెంట్ ఉన్న పొజిషన్లో ఎంత అవసరమో అందరికీ తెలుసు కదిగా. అగో ఆ అవసరమే జ్ఞానను దొంగ లెక్క మార్చిందేమో అనిపిస్తుంది మాకైతే. బంగారాన్ని గ్యాస్ సిలిండర్ను పక్కపక్కకు పెట్టి మీకు ఏది కావాలి అని అడిగితే గ్యాస్ సిలిండరే కావాలి మాకు అనేటంత డిమాండ్ నడుస్తుంది గ్యాస్ సిలిండర్లకు. ఏదో మాట వరుసకు అట్లా అంటున్నాం కానీ నిజానికి కూడా మస్తు డిమాండ్ నడుస్తుంది మార్కెట్లో. అందుకే ఇక ఈ అన్న ట్రెండ్కు తగ్గట్టు ఐటమ్ సెలెక్ట్ చేసుకుండి. ఇక చూడు, సిలిండర్ ఎత్తుకపోయే ముంగట వాని యాక్టింగ్ ఎట్లుందో. ఫస్ట్ సిలిండర్ తీసి కొంచెం పక్కకు పెడతాడు, కిందికి మీదికి అటుపక్కకు ఇటుపక్కకు అన్ని దిక్కులు చూస్తాడు. అబ్బా కమలాసన్ ఏం పర్ఫార్మెన్స్ రా అన్నది. ఇక ఎవ్వలేరని ఫిక్స్ అయినాక ఆడికెళ్ళి గేటు దాకా లేపుకపోయి పెడతాడు. మళ్ళా బయట ఎవరైనా ఉన్నారా అని అటు ఇటు కనిపెట్టి చూస్తాడు. ఎవ్వలేరు, ఇంకేంది ఆ గ్యాస్ బండి మీదకి ఎక్కించి బుర్రున ఉతలబడ్డాడు. సూర్యాపేట జిల్లా కోదాడల ఖమ్మం క్రాస్ రోడ్ కాడున్న షేక్ మీరా అన్నట్టు ఆయన ట్రక్కులు తయారు చేసి వెల్డింగ్ వర్క్ షాప్ అట ఇది. మొన్న ఆదివారం సెలవు నాడు వర్క్ షాప్ బంద్ పెట్టి దావత్కు పోయిండట. అయితే అప్పుడప్పుడు వర్క్ షాప్లకు ఎవరైనా వచ్చిర్రా ఏమన్నా అవుతుందా అని మొబైల్ కు కనెక్ట్ చేసిన సీసీ కెమెరాలలో చెక్ చేస్తుంటాడట. అట్లనే ఎందుకో చూడంగానే గేటు తెరిచి ఉందన్న ముచ్చట అర్థమైంది. సీసీ ఫుటేజ్ లా రికార్డ్ అయింది. మళ్ళా జరంతా వెనక పోయి చూస్తే ఈ దొంగన్న గారి పర్ఫార్మెన్స్ బయటపడ్డది. ఖమ్మం దిక్కే పోయిండట సిలిండర్ కొట్టేసిన ఈ దొంగ బ్రదరు. ఎంత కరువులుండో ఏమో, చూస్తే రెగ్యులర్ దొంగ లెక్కనైతే అనిపిస్తలేడు. కానీ దొంగతనం చేసిండంటే అవసరం దొంగ లెక్క మార్చినట్టే కదా అదన్నట్టు ముచ్చట. కానీ టమాటాల రేట్లు పెరిగినప్పుడు టమాటాలను, ఉల్లిగడ్డల రేట్లు పెరిగినప్పుడు వాటిని టార్గెట్ చేసి కొట్టేసుడే అసలు టాలెంట్ అంటే. ఇప్పుడు మార్కెట్లో డిమాండ్ ఉన్న గ్యాస్ సిలిండర్ని టార్గెట్ చేస్తున్నారు అక్కరబడ్డ కొందరు, అప్డేటెడ్ దొంగలు ఇంకొందరు. కాబట్టి పైలం మరి.